ఇప్పుడు ఈ రెమెడీ ఏంటంటే మనం దీనికి కంపాస్ ప్రకారం చేస్తున్నాం. వాస్తు రోడ్డు ఈస్ట్ వెస్ట్ ప్రకారం చేస్తున్నాం. కంపాస్ ప్రకారం సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ దాని ప్రకారమే చేస్తున్నాం. ఇది చాలా కష్టం. ఇది యాక్చువల్ ఇది ఏంటంటే మనం అది మెటల్ రెమెడీ చేయాలి. బిల్డింగ్ మనది కాదు కదా, కాబట్టి దీంతో అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఇది మాత్రం ఫిక్స్ అయినంత తొందరగా మీరు ఇది ఖాళీ చేయడమే. మీరు దేవుళ్ళ గుడి ఏదైతే పెట్టిందో ఇది మీకు బ్యూటిఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అంత ఇంత ఏదైనా మంచి జరుగుతుందంటే ఇక్కడ నుంచి జరుగుతున్నది. ఒకటి అది దేవుళ్ళ స్థానమే. మీరు దేవుళ్ళు పెట్టిన పైగా దేవుళ్ళు కింద పెట్టలేదు. నేను చాలామందికి అదే చెప్తాను, దేవుళ్ళు కింద పెట్టకండి. ఎందుకంటే మనం తిరుగుతున్నప్పుడు నడుస్తాము తుడుస్తాము కాళ్ళు తగులుతూ ఉంటాయి. పిల్లలు వచ్చినా కూడా కాళ్ళు తగులుతూ ఉంటాయి. మీరు అన్ని పర్ఫెక్ట్ ఫాలో అయినరు. కాకపోతే ఈ మెయిన్ రెండు వాయువ్యము ఆగ్నేయం ఒకటి డిస్టర్బ్ చేసింది మీకు. మళ్ళీ మిర్రర్ కూడా పెట్టిలేడా పర్ఫెక్ట్ పెట్టిండ్రు. మీకున్న తెలివితేటలకు మరి ఎక్కడ ఉండాలి మీరు అట్లయితే? ఇల్లే 100% ఇల్లే. నేను చేశాను సార్, టెక్ మహేంద్రలో చేశాను. మాస్టర్స్ చేసి వచ్చిన. అవునా? మరి యూకేలో ఉండాల్సింది కదా. ఇప్పుడు పిఎస్డబ్ల్యూ తీసేసిండ్రు. ఒకటి మీకు జాబ్ కోసం నేను రెమెడీ చేసిస్తా. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఈ పోస్టర్ ఇస్తున్నానో అది మీకు ఎక్కడ పెట్టాలో చెప్తాను. నేను నాకు ముందే చెప్తే నేను చేసుకుని వస్తుంటే. ఇది ఆగ్నేయం అన్నప్పుడు ఇక్కడ ఏసీ కూడా ఉండద్దు.